నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. విలన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా తనలోని ప్రతిభను మనందరికీ చూపించారు. ఆ తర్వాత తనలోని ఔన్నత్యంతో మనిషిగా మరింత ఎత్తుకు ఎదిగాడు. కష్టము అని ఏ ఒక్కరూ ఆ ఇంటి గడప తట్టినా నేనున్నాను, ఎప్పుడూ నేనుంటాను అంటూ తనలోని ఔన్నత్యాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూ తన పెద్ద మనసుతో ఇంకా పైకి ఎదిగారు. కానీ ఇప్పుడు మన మధ్య ఆ నటుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనే మన రియల్ స్టార్ శ్రీహరి గారు. ఆగస్టు 15న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి అనేక విశేషాలను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగిరి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆయన చేత సహాయం పొందిన వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఆయన ఎంత గొప్ప మనసున్న మనిషి అని, అంటే విలన్గా మనం ఆయన్ని చాలా సందర్భాల్లో చూసాం. కానీ అక్కడ ఆ వెండితెర మీద కనిపించిన శ్రీహరికి, బయట ఉండే శ్రీహరికి అసలు ఎక్కడా ఏ కోసన పొంతన ఉండదు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. శ్రీహరి గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? శ్రీహరి గారి గురించి చెప్పాలంటే, ఆయన జీవించి ఉన్నట్లయితే ఖచ్చితంగా నా వైపు నుంచి ఒక గొప్ప కథాంశంతో ఒక సినిమా రూపొందేది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం. కాకపోతే నన్ను బాగా అభిమానించి, ఎంతో ప్రేమించి, ఆశీర్వదించినటువంటి వారిలో శ్రీహరి గారు ఉన్నారు. నేను ఎప్పుడూ ఏ రోజు ఆయన ఏ సహాయం కోరలా. ఆ కోరకపోవటం ఆయనకు ఒక ఇంత కోపంగా ఉండేది. ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమాల్లో కావచ్చు, సినిమా వేడుకలో కావచ్చు, సామాజిక సమావేశాల్లో కావచ్చు, ఎక్కడ ఎదురుపడినా, ఎక్కడ కలిసినా, వేదిక మీద ఉన్నా నేనుంటే ఖచ్చితంగా నా గురించి చాలా గొప్పగా మాట్లాడేవారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అట్లాగే ఒకసారి ఒక చరిత్రకు సంబంధించి చాలా గొప్ప గ్రంథాన్ని 2012 శ్రీరామనవమి రోజు రవీంద్ర భారతిలో ఆవిష్కరిస్తే, ఆ రోజు ఆ గ్రంథావిష్కరణ జరుగుతుందని ఆయనకు 1-2 రోజుల ముందు తెలిసింది. ఆయన కూడా ముఖ్య అతిథి. వచ్చిన తర్వాత ఆవిష్కరణ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. నన్ను ఆయనే పట్టుబట్టి నేనే సన్మానిస్తానని ఘనంగా సన్మానించి, నువ్వు మాత్రం నన్నేం అడగవా అన్నారు. ఈసారి అడుగుతాను అన్నా నేను. 2012లో జరిగింది. 2013కి ఆయన లేరు. 1964లో జన్మించిన శ్రీహరి గారి పూర్వీకులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శ్రీకాకుళం జిల్లా నుంచి వాళ్ళు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో ఎలవర్ అనే గ్రామానికి వలస వచ్చినటువంటి కుటుంబం. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. తండ్రి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారికి 3 కొడుకుల్లో శ్రీహరి గారు రెండో సంతానం. శ్రీనివాసరావు గారు మొదటి వారు, తర్వాత శ్రీధర్ గారు అని ఒక తమ్ముడు. అలా శ్రీహరి గారు, వారి కుటుంబం జీవిక కోసం వాళ్ళు హైదరాబాద్కి రావటం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత బాలానగర్ శోభనా థియేటర్ దగ్గర అన్నయ్య మెకానిక్ షాప్లో ఆయన చిన్న చిన్న మెకానిక్ పనులు చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ఒక బంక్ అన్నమాట, ఆ బంక్లోనే ఆయన నిద్రపోయి ఉదయాన్నే పాల ప్యాకెట్లు తీసుకువెళ్ళి వేస్తూ, ఆ సమయంలో శోభనా థియేటర్లో ఆడుతున్నటువంటి బ్రూస్లీ సినిమాలు ఆయన విపరీతంగా ఆయన ఆ ప్రభావానికి లోనయ్యి ఆయన కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెప్పి వ్యాయామశాలకు వెళ్ళి తనను తాను తీర్చిదిద్దుకొని 7 సార్లు మిస్టర్ హైదరాబాద్ టైటిల్ గెలుచుకున్నారు వరుసగా. 7 సార్లు మిస్టర్ హైదరాబాద్ శ్రీహరి గారు. అప్పుడు మీకేంటంటే, శ్రీహరి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. వంగవీటి మోహన్ రంగారావు గారు ఏమనుకున్నారంటే, శ్రీహరిని పెట్టి చైతన్య రత్నం సినిమా తీయాలి అని అనుకున్నాను. అయితే దాసనారాయణ గారు హెచ్చరించారు, మొదటి సినిమా, ఈ సినిమాలో అతనికి అవకాశం ఇస్తే అతని కెరీర్కి అది ఉపయోగపడుతుందో పడదో తెలియదు, శ్రీహరికి అవకాశం ఇస్తాను, నువ్వు భానుచంద్రని పెట్టి చేస్తే బాగుంటుంది సినిమా అని భానుచంద్ర గారిని పెట్టి, ఇచ్చిన మాట ప్రకారం దాసనారాయణరావు గారు బ్రహ్మనాయుడు అనే సినిమాలో శ్రీహరి గారికి అద్భుతమైన పాత్ర ఇచ్చారు. పృథ్వీపుత్రుడు అని ఒక సినిమాలో శ్రీహరి గారు కనిపించారు, నటించారు అంటారు, కానీ దాని గురించి తెలియదు పృథ్వీపుత్రుడు గురించి. బ్రహ్మనాయుడులో కృష్ణరాజు గారి ఆంతరంగికుడికి అద్భుతమైన పాత్ర అయింది. వారు చేస్తున్న విన్యాసాలు చూసి, పోరాట పటిమ విన్యాసాలు అవన్నీ చూసి యాక్షన్ కోరియోగ్రాఫర్స్ ముగ్ధులైపోయి శ్రీహరి గారి మీద క్లైమాక్స్లో అద్భుతమైన ఫైట్స్ అని శ్రీహరి గారి మీద కంపోజ్ చేశారు. చేసిన తర్వాత కృష్ణరాజు గారి అభిమానులు థియేటర్లో గొడవ పెట్టారు. కృష్ణరాజు గారు ఫైట్ చేయకుండా క్లైమాక్స్లో ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి కృష్ణరాజు గారి అభిమానులు అందరూ గొడవ పెడితే, వాళ్ళు వెళ్ళి అభిమానులు సహజంగా వాళ్ళ హీరోతో చెప్పుకుంటారుగా, మొరబెట్టుకుంటారుగా,
అంటే ఏంటి ఇప్పుడు ఏంటి తీయించేయాలా ఇప్పుడు ఆ సీన్లో నా తీయించేయాలని తీయించేస్తే బాగుంటుందంటే కొత్త ఆర్టిస్ట్ అబ్బాయి అతను చాలా బాగా చేశాడు. అతను అంత బాగా చేస్తున్నప్పుడు అసలు ఏ డూపు లేకుండా చేస్తున్నప్పుడు అతని చేత చేయించడం అవి ఉంచడం బాగుంటుంది, భావ్యంగా ఉంటుంది అని కృష్ణరాజు గారు అభిమానులు కేకలేసి పంపించారు. కృష్ణరాజు గారు బ్రహ్మనాయుడు గుర్తింపు తీసుకురాలేదు, కానీ ఇతనెవరో బాగున్నాడు అనేటటువంటి ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీలో నుంచి మాపిళ్ళయ్య అని ఒక సినిమా మనకి అత్తకుమ్మడి అమ్మాయికి మొగుడు తమిళం, అందులో చిరంజీవి గారు గెస్ట్గా ఒక ఎపిసోడ్ ఉంటుంది. రజనీకాంత్ గారు అమలను పెళ్లి చేసుకుంటుంటే ఫైట్ చేసేటటువంటి Ending లో. sequence కాదండి, పెళ్లికి క్లైమాక్స్ కాదు, పెళ్లి ముందే కదా అయిపోతుంది. నేను ఇప్పుడు కళ్యాణ మండపంలో ఉంటాను, మా అత్తయ్య రౌడీల్ని పంపిస్తుంది, అవును. నేను కళ్యాణ మండపంలో పెళ్లి కొడుకుగా ఉండి వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇబ్బంది అవుతుందంటే నేను వస్తానని చిరంజీవి గారు వెళ్ళి ఫైట్ చేస్తారు. తెలుగు వెర్షన్లో అది ఉండదు, అవును. తమిళ వెర్షన్లో అది ఉంటుంది. అక్కడ ఫైటర్గా శ్రీహరి గారికి చాలా గుర్తింపు వచ్చింది. ఆ ఫైట్ చిరంజీవి గారితో చేసిన ఫైట్. చిరంజీవి గారు శ్రీహరి గారిని మొట్టమొదట ఇతను ఎవరో, ఇతనిలో చాలా టాలెంట్ ఉందని చిరంజీవి గారు గుర్తించినటువంటి ఒక సందర్భం ఉంది. ఇతను ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, బాగుంది, ఇతన్ని మనం ప్రోత్సహించవచ్చు, ఇతనికి తెలుసు, టైమింగ్ తెలుసు, పంచెస్ ఇచ్చేటప్పుడు కానీ జంప్ చేసేటప్పుడు కానీ చాలా బాగుంది, అసలు ఇతని టైమింగ్ చాలా బాగుంది అని చిరంజీవి గారు శ్రీహరి గారిని ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో శ్రీహరి గారి ఏదైతే ఆయన దారుఢ్యం ఏదైతే ఉందో, ఈ సినిమా బ్రహ్మనాయుడు చేశారు, ఈ సినిమా చేశారు, ఇలా ఏదో వస్తున్నాయి. ధర్మక్షేత్రంలో ఒక విలను చాలా బాగుంటుంది, ధర్మక్షేత్రంలో కూడా బాలకృష్ణ గారు చాలా బాగుంటుంది, శ్రీహరి గారి పాత్ర చాలా బాగుంటుంది. ధర్మక్షేత్రంలో ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సత్యమూర్తి గారు దాదర్ ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా, అప్పుడు దాదర్ ఎక్స్ప్రెస్ సంఘటన భారతదేశాన్నంతా గ్యాంగ్ రేప్, దాదర్ ఎక్స్ప్రెస్లో ఒక యువతిని గ్యాంగ్ రేప్ చేసినటువంటి సంఘటన భారతదేశాన్నంతా కుదిపేసిన సంఘటనతో మన దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు దాదర్ ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా తీస్తే కోర్టు వచ్చి దాదర్ ఎక్స్ప్రెస్ని పెట్టడానికి టైటిల్ వీలు లేదంటే సూపర్ ఎక్స్ప్రెస్ అని మార్చారు. నాగబాబు గారు హీరో. అందులో ఆ విలన్ గ్యాంగ్లో ఒకరిగా శ్రీహరి గారికి ఆ సినిమాలో అప్పుడే ఈ సినిమాలో ప్రత్యేకమైన గీతంలో నర్తించినటువంటి శాంతి గారికి పరిచయం ఏర్పడింది. శ్రీహరి గారికి శాంతి గారికి అప్పుడే పరిచయం ఏర్పడింది. అలా శ్రీహరి గారు తన ప్రయాణాన్ని ఆయన చాలా చిన్నగా మొదలుపెట్టి ఆయనకు బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి సినిమా ముఠామేస్త్రి. ముఠామేస్త్రిలో ఆ పాత్ర శరత్ సక్సేనా కొడుకు పాత్ర ఏదైతే ఉందో అది శ్రీహరి గారికి చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గుర్తింపు తీసుకురావడంలో వరుసగా విలన్ వేషాలు, బ్రహ్మాండమైన విలన్ వేషాలు రావటం మొదలుపెట్టాయి. వీటిలో పరాకాష్ట ఏంటంటే ఆ విలన్ వేషాల్లో తాజ్మహల్లో బేడి అన్నయ్య పాత్ర, అది ఉత్తమ విలన్గా నంది అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా అసలు వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. హలో బ్రదర్తో బిగ్ బ్రేక్ త్రూ హలో బ్రదర్ అనమాట, కామెడీ రోల్. అసలు మామూలు బిగ్ బ్రేక్ త్రూ కాదు హలో బ్రదర్. మీకు అక్కడి నుంచి ఏంటి మనసిచ్చి చూడు, శివయ్య, వీటన్నిటిలో కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు ఆయన. పాత్రలు చేస్తూ అరే అసలు శ్రీహరి ఏంటి ఎంత బాగా చేస్తున్నాడు, ఇంత అద్భుతమైనటువంటి పర్సనాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని చూస్తే ఏంటంటే దారుఢ్యంతో పాటు మనిషిని కాసేపు చూద్దామనిపించేటటువంటి ఒక స్కిన్ టోన్ అనమాట ఆయన. మనిషి అసలు అసలు జస్ట్ మొహం కూడా కడుక్కోని అవసరం లేదు, ఆయన ఫేస్ పౌడర్ కానీ ఏమి ఉండదు, అలా మనిషిని దూరం నుంచి అలా చూద్దామని అనిపిస్తుంది. అంత ముచ్చటగా ఉంటారు మనిషి కూర్చుని ఉంటే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ దిష్టే ఆయన్ని తొందరగా తీసుకువెళ్ళిపోయిందేమో అని అనిపిస్తుంది. ఆ శారీరక దారుఢ్యం కావచ్చు, ఆ అద్భుతమైన వర్చస్సు కావచ్చు అని నిజంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీకు ఖచ్చితంగా ఒక స్మాల్ టౌన్ అండ్ ఆల్సో స్మాల్ రేంజ్ సినిమాలు చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో కె మహేంద్ర గారు శ్రీహరి గారితో చేసినటువంటి పోలీస్ సినిమా, ఆ పోలీస్ సినిమా హిట్ అవటం, పోలీస్ తర్వాత దేవా హిట్ అవటం, దేవా తర్వాత సాంబయ్య హిట్ అవటం, వరుసగా 3 హిట్లు రావటం, గణపతి తర్వాత, గణపతి చాలా పెద్ద హిట్. వరుస హిట్స్ రావడంతో ఏమైందంటే శ్రీహరి గారు సంవత్సరానికి 4 సినిమాలు చేయాలని ఒక నియమం పెట్టుకున్నారు. 4 కూడా తనతో ప్రయాణం చేసిన వాళ్ళు, తన సినిమాలలో ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేస్తూ చాలా కష్టపడుతూ సినిమా పరిశ్రమని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అట్లాగే దర్శకత్వం అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఇట్లా వీళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, వీళ్ళతో సినిమాలు చేయాలి. అలాగే నిర్మాతల్లో కొంతమంది చితికిపోయిన నిర్మాతలు ఉంటారు, వాళ్ళకి సినిమా చేసి వాళ్ళని నిలబెడదామని అనుకోవటాలు. ఇలా అనుకుని సంవత్సరానికి 4 సినిమాలు అంటే 3 నెలల్లో సినిమా మొత్తం పూర్తి అయిపోవాలి. అందుకే ఆయన ఎటువంటి నియమం పెట్టుకున్నారంటే, మొదట అసలు దాదాపుగా ఆయన సినిమాల్లో పాటలు ఉండేవి కాదు. పాటలు లేకుండా 2 గంటల సినిమా ఉండేది. 2 గంటల సినిమా పవర్ ప్యాక్డ్గా మనం ఎంజాయ్ చేసేటటువంటి వాడు. బలరామ్ అని ఒక సినిమా, రవిరాజ పినిశెట్టి గారి దర్శకత్వంలో, సి కళ్యాణ్ గారు తీసిన సినిమా. అలాగే మనకి గణపతి కావచ్చు, భద్రాచలం, ఎన్ శంకర్ గారు, ఇవాళకి శ్రీహరి గారి సినిమాల్లో
క్లాసిక్ హీరోగా క్లాసిక్ ఏంటి అంటే భద్రాచలం ఉంది. క్లాసిక్ అవును. పాటలుగా ఒకటే మననం, ఒకటే జననం, ఒకటే మరణం కావచ్చు. ఇదే నా పల్లెటూరు. అది చాలా గొప్ప పాట. ఉమ్. అట్లా క్లాసిక్ అండి. ఇట్స్ క్లాసిక్ భద్రాచలం. ఆయన చేసినట్టు సింహాచలం అని ఒక సినిమా చేశారు. అయోధ్య రామయ్య. ఎవడరా రౌడీ ఒకటి కాదు, అయోధ్య రామయ్య. అసలు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ హీరోగా చేస్తూ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇలాంటి సినిమాలు చేయటం. దానిలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఉత్తమ సహాయ నటుడు అండి, నంది పురస్కారం ఆయన. అవును. మగధీరలో షేర్ ఖాన్ కావచ్చు. ఈ వరవడి ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, శ్రీకృష్ణార్జున విజయంలో ఆయన చేసినటువంటి దుర్యోధనుడు ఒకటే ఒక ఎత్తు. ఎందుకు అప్పటికి ఆ పాత్రను ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ గారు, రాజనాల గారు, ధూళిపాడ గారు అసలు ఎవరు అజరామరంగా పోషించలేదో చెప్పడం కష్టం. వీళ్ళందరూ అత్యద్భుతంగా పోషించినటువంటి దుర్యోధనుడి పాత్రని శ్రీహరి గారు పోషించడం. బాలకృష్ణ గారేమో అర్జునుడు దుర్యోధనుడు ఉన్నటువంటి కాంబినేషన్ సీన్స్ ఉన్నప్పుడు బాలకృష్ణ గారి సీన్ కంప్లీట్ అయిపోయి ఆయన మీద చేయాల్సిన షార్ట్స్ కంప్లీట్ అయిపోయి సింగీత శ్రీనివాసరావు గారు బాలయ్య బాబు మీకు వాటికి ప్యాకప్ అంటే వెళ్లకుండా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అంటే బాలకృష్ణ గారు శ్రీహరి గారి అభినయాన్ని చూడటానికి. అది ఎంత బాగా చేస్తున్నాడు ఏంటి హరి అని చెప్పేసి. అది శ్రీహరి అనమాట. సితార కవర్ పేజ్ నాకు ఇప్పటికీ గుర్తుందండి. శ్రీకృష్ణార్జున విజయం షూటింగ్ జరుగుతుండగా సితార కవర్ పేజ్ శ్రీహరి దుర్యోధనుడి గెటప్తో వచ్చింది. చాలా ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ గారికి సంబంధించి అర్జునుడో కృష్ణుడో ఇవ్వకుండా దుర్యోధనుడి గెటప్తో విలన్ కవర్ పేజ్ విలన్ పాత్ర చేస్తున్న శ్రీహరి గారి కవర్ పేజ్తో సితార రావటం అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. అలాగే ఆయన చేసిన దాన ధర్మాలు, తర్వాత అసలు గుప్తదానాలు లెక్కలేదు. ఎంతమందికి ఎట్లాంటి గుప్తదానాలు చేశారో లెక్కలేదు, ఎటువంటి వాళ్ళని నిలబెట్టారో లెక్కలేదు. నిలబెట్టాలనుకుని ఆయన చాలామందిని, ఆయనకు వరుస క్రమం ఉండేది, ప్రాధాన్యత క్రమం ఉంటారు, ప్రయారిటీస్ పెట్టుకున్నాను. ఆయన విజయరామరాజు అనే సినిమాలో ఆయనకు ఉత్తమ నటుడు మిస్ అయితే చాలా బాధపడ్డాను నేను. మనోహరం సినిమాలో జగపతి బాబు గారికి ఇస్తే నేను చాలా విలవిల్లాడిపోయాను. చాలా డిస్కషన్ కూడా జరిగింది వాటి మీద. విజయరామరాజు గారికి ఇవ్వాలి, ఎందుకు ఇచ్చారు అసలు మనోహరం జగపతి బాబు గారికి? జగపతి బాబు గారు మంచి నటుడు కాదని కాదు, కానీ కంపేర్ టు విజయరామరాజు యాక్టింగ్ స్కోప్ ఇక్కడ శ్రీహరి గారికి ఎక్కువ ఉంది. దాంట్లో ఏంటంటే జగపతి బాబు గారి చుట్టూ అనేక క్యారెక్టర్స్ పుట్టుకొస్తాయి, కానీ దీంట్లో కంప్లీట్ విజయరామరాజు ఆయన వేసుకుని వెళ్తాడు సినిమా మొత్తాన్ని. అలా శ్రీహరి గారు ఏంటంటే హీజ్ నాట్ ఏ ఆర్డినరీ యాక్టర్ అండి. మరీ ముఖ్యంగా మీకు శ్రీరామలైలా ఆయన పోషించినటువంటి పాత్ర, ఆ పాత్ర చూసి డైరెక్టర్ వి మధుసూదన్ రావు గారు హాలీవుడ్ ఉన్నట్టు ఆంథోనీ క్విన్ అని తనతో పోల్చాడు శ్రీహరి గారు. మనకు ఆంథోనీ క్విన్ లాంటి యాక్టర్ హెయిర్ పెద్దగా ఉండేసి దొంగ కదా, ఆంథోనీ క్విన్ లాంటి ఆర్టిస్ట్ ఇతను మనం వినియోగించుకోవాలి కానీ శ్రీహరిని అని చెప్పేసి. తక్కువ సమయమే ఇచ్చిన, తక్కువ క్యాల్షిట్లే మనకిచ్చిన ఆయన అజరామరమైనటువంటి పాత్రల్ని సృష్టించి వాటిని పోషించి ప్రాణప్రతిష్ఠ చేసి ఇవాటికి మనం మర్చిపోలేనటువంటి నటుడిగా మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కాబట్టి మనం ఇంకా ఇవాటికి శ్రీహరి గారిని స్మరించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం శ్రీహరి గారి. అంటే చాలా సినిమాల్లో శ్రీహరి రియల్ స్టంట్స్, శ్రీహరి రియల్ జంప్స్ అవి 1-2 సార్లు చూపించేస్తే పారాషూట్ అంటే మన గొడుగులు, పెద్ద గొడుగులు ఉంటాయి కదా, అవి వేసుకుని బిల్డింగ్ పై నుంచి దూకడం అయినా, రిస్కీ షాట్స్ లో వాటర్ లో డంప్ చేయడం అయినా, వాటన్నిటికి సంబంధించి యాస్ట్రీస్ ఆయనే చేయాలని అలా పట్టుబట్టి ఉండేదంటే నిజమేనా? ఆయన చేసేవారండి. నో డూప్స్ అండి, వితౌట్ డూపు. ఆయన ఎంత రిస్కీ షాట్ అయినా, ఎంత లెంగ్తీ షాట్ అయినా, అది ఎంత టైం టేకింగ్ షాట్ అయినప్పటికీ ఆయన దానికోసం ఎదురు చూసి చేసినటువంటి వెర్సటైల్ ఆర్టిస్ట్ అనమాట. అలాగే మనం ఆయన మార్షల్ ఆర్ట్స్ గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి, చేసిన క్యారెక్టర్స్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. కానీ తెలంగాణ యాసలో ఆయన పలికినటువంటి సంభాషణలు, తెలంగాణ యాసలో ఉన్నటువంటి ఒక సౌందర్యాన్ని గుబాళింపజేసినటువంటి నటులలో శ్రీహరి గారిని మనం మరీ ముఖ్యంగా మనం ఆయన పేర్కొని తీరాలి. కింగ్ సినిమాలో కింగు, బృందావనం, తర్వాత మన అహనా పెళ్ళంట అని బ్రహ్మానందం గారు, అల్లరి నరేష్ గారు, వైరా బుడంకాయ బాలరాజు అని బ్రహ్మానందం గారు. అది తెలంగాణ మాండలికంలో ఉన్న సొగసు ఉంటుంది. ఆ సొగసు నడిచిపెట్టినందుకు ఆయన తెలంగాణలో జరుంట చచ్చిపోయి, ఇప్పటికీ ఆయన లేకపోయినా పదాలు జరుంట చచ్చిపోయిండేటుంటారు. ఏమరా పండుకొత్త లేకున్నావు సేమ్ అని కొన్ని డైలాగ్స్ కానీ, అంటే ఆ వాయిస్ లో ఉండే సొగసు కొందరికి కొన్ని పలికినప్పుడు కానీ వాళ్ళు ఏ మాండలికంలో అయినా సరే ఒదిగిపోయే తీరు కానీ అద్భుతంగా ఉంటుంది. అందులో నేను శ్రీకాకుళం ఆయన అయ్యుండి తెలంగాణ యాసను అంత అద్భుతంగా పండించడం అని అంటే మామూలు విషయం కాదు. అది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ కార్తీక మాసం వస్తే ఈ వనభోజనాలు అని చెప్పి జరుగుతాయి ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం 4 చోట్ల ఉంటాయి.
ఏది జంట నగరాల్లో 4 చోట్లకి శాంతి గారిని తీసుకొని సతీ సమేతంగా 4 చోట్లకి హాజరవటం. ఆ సమయపాలన ఏంటో, ఆ ఖచ్చితత్వం ఏంటో, ఆ మగధీర విడుదలైన తర్వాత మరీ ఎక్కువైపోయినాయి. ఈ సమావేశాలు ఎక్కువైపోయి, ఈ ఆహ్వానాలు ఎక్కువైపోయి, ఆయనకి అర్థమైపోయింది కార్తీక మాసం ఆదివారం అనేది ఇంకా నో షూటింగ్స్ అనమాట. దీనికోసం కేటాయించేవారు. కేటాయించి ఆవిడ తీసుకొచ్చిన ప్రతి చోట ఏంటంటే మగధీరలో డైలాగ్ చెప్పమని. ఆ డైలాగ్ చెప్తే కానీ ఆ సమావేశం పూర్తయ్యేది కాదు. అందరినీ సమాధానించేవారండి. అందరినీ చిన్న పెద్ద తేడా కానీ, లేకపోతే ఒకరితో చిన్నవాళ్లతో ప్రవర్తనలో కావచ్చు, పెద్దవాళ్లతో ప్రవర్తనలో అసలు సంబంధం ఉండదు. దాసనారాయణరావు గారు తొలినాళ్లలో ధావళ సత్యం గారు, రవిరాజ పినిశెట్టి గారు, వీళ్ళందరూ కూడా శ్రీహరి గారికి అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు. యువి సత్యనారాయణ గారి తర్వాత యువి సత్యనారాయణ గారు ఆయన హీరోగా థ్యాంక్ యూ సుబ్బారావు అని ఒక కామెడీ సినిమా కూడా చేశారు. సినిమా వాస్తవంగా చాలా బాగుంటుంది. హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఆడనటువంటి సినిమాలలో వాటిని ఆ జాబితాలు చేర్చుకోవచ్చు తప్ప కొన్ని అద్భుతమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తి, మరీ ముఖ్యంగా హనుమంతు సినిమాలో ఆయన చేసినటువంటి పాత్ర. 2 క్యారెక్టర్స్ దాంట్లో, 2 ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. లాస్ట్ తల ఎగరేసే వరకు కూడా ఎవ్రీ సీన్ లో ఆయన ఇమిడిపోయిన తీరు అనేది కన్నికంటి హనుమంతు పూర్తి స్థాయిలో చేయాలని ఉండేదండి. కావాల్సినంత సరంజామా లేదని, లేకపోతే కావాల్సినన్ని పాత్రలు కానీ, లేకపోతే కల్పించడానికి అవసరమైనటువంటి నేపథ్యం కానీ తక్కువ ఉందనేది ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఒకరోజు ఒక సమావేశంలో ఆయన చాలా అద్భుతంగా ఆయన కన్నికట్ట హనుమంతు జీవితంలో ఆయన అధ్యయనం చేసినటువంటి కొన్ని సంఘటనలు ఆయన చెప్పాడు వేదిక మీద. చెప్పిన తర్వాత ఈయనకు బాగా ఈ పాత్ర చేయాలని ఉంది అని అనుకున్నాం. కాకపోతే ఆ టైటిల్తో ఆయన సినిమా చేయాల్సి వచ్చింది. నేపథ్యం అది తీసుకున్నప్పటికీ ఒక కల్పిత కథలాగే ఉంటుంది. విజయ్ చంద్ర గారిది అద్భుతమైన పాత్ర అందులో. అవును, చాలా అద్భుతమైన పాత్ర. ఎంత అద్భుతమైన పాత్ర విజయ్ చంద్ర గారిది అంటే అంత అద్భుతమైన పాత్ర. మీకు చాలామంది చంద్రమహేష్ గారికి క్రెడిట్ ఇస్తారు ఏది హనుమంతు సినిమాకి సంబంధించి. ఆయన డైరెక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ క్రెడిట్ చంద్రమహేష్ గారికి ఇస్తారు. కానీ ఏదైతే మీరు ఇందాక చెప్పిన సన్నివేశం ఉందో, ఆ తల తెగిపడినా కూడా ఆ శరీరం నడుచుకుంటూ వెళ్ళేటటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి ఆ నేపథ్యం కావచ్చు, ఆ సన్నివేశం కావచ్చు, వీరశంకర్ గారి. ఓకే, వీరశంకర్ గారు రామ్జీ గోండు అని చెప్పేసి తెలంగాణ యోధుడు. ఆ యోధుడి జీవితంలో నిజంగా జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఆయన చేసుకున్నటువంటి ఆ కథలో ఈ సన్నివేశం ఇక్కడ ఉంటే బాగుంటుందని శ్రీహరి గారు అనుకోవడం. అంత క్రితం వీరశంకర్ గారి దగ్గర విన్నారు అది. విజయరామరాజుకి ఎలాగో మన వీరశంకర్ గారే దర్శకుడు. అంటే వీరశంకర్ గారు కూడా అంతే ఉదారంగా అయ్యో లేదు మీరే కదా చేస్తారు, ఎవరు డైరెక్ట్ చేస్తే మీరు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇవ్వటం. సెకండ్ హాఫ్లో అసలు అద్భుతం. అసలు ఆయన గుర్రం మీద వచ్చే సన్నివేశం ఉంటుంది. బ్రిడ్జ్ మీద ఒక సీన్ ఉంటుంది. బ్రిటిష్ వాడికిను ఆయనకు ఒక వర్షం పడుతుంది. అదొక ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట. అలా ఏ పాత్రనైనా సొంతం చేసుకోవడం నాకు ఆ స్టిల్ చాలా ఇష్టం. ఆయన తలపాగా పెట్టుకుని బొట్టు పెట్టేసుకొని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని స్టిల్ నాకు చాలా ఇష్టం. అంటే ఆ నవ్వులో తెలియని ఒక ఆత్మీయత, కల్మషం లేకుండా ఎంత అది తెలిసిపోతుంది ఆయన చూసినప్పుడు. ఇలా మన డైరెక్టర్ బాబీ గారు చాలా సందర్భాల్లో ఆయనకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎవరో బస్సులో ఒక అతను ఫోన్ చేసి, సార్ నన్ను ఇట్లా బస్సులో ఏడిపిస్తున్నారు అనేసానంటే, హైదరాబాద్కి ఏ టైంకి చేరుకుంటుందని తెలుసుకొని లుంగి కట్టుకొని రోడ్డు మీద నిల్చొని ఒక హీరో అలా ఒకరి ఫోన్ రాగానే నేనున్నాను అంటే నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తారని నేను వెళ్ళాలి అనేసి అక్కడ నిల్చోవడము, దట్ ఈస్ శ్రీహరి గారు అని చెప్పినప్పుడు ఇలాంటి సంఘటనలు టైగర్ కా హుకుము వార్ వన్ సైడ్ అన్నమాట. ఓకే, అంటే ఒకరు ఫోన్ చేస్తే ఈ రేంజ్లో మహా అంటే పోలీసులకు ఫోన్ చేస్తారు, లేకపోతే అక్కడ ఎవరు వస్తున్నారంటే చూసుకుంటాను. కానీ ఆయనే స్వయంగా వచ్చి రోడ్డు మీద నిలబడ్డము అనేది బాబీ గారు చెప్పినప్పుడైతే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే నిజంగా. ఎలా నాకు ఇప్పటికీ శాంతోదిన ఎలా శ్రీహరి అన్నయ్య లేకుండా జీవించగలుగుతున్నారని ఒక్కొక్కసారి నాకు చాలా ఆలోచన ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2 శరీరాలు ఒకటే ఆత్మ అని అనిపిస్తుంది. అంత ప్రేమగా ఉన్నటువంటి దంపతులు అన్నమాట. సీరియస్లీ సార్, ఇంటర్వ్యూలో బావా అంటూ తన మాయకంగా ఆయనను పిలవడం కానీ, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ గురించి కానీ ఆ వీడియోస్ చూసిన ప్రతిసారి ఇంత హెల్దీగా ఉన్నారు కదా పర్సన్, ఏమైంది సడన్ గా? లివర్ సిరోసిస్ ని ఆయన సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకుని ఇంకా సర్జరీకి వెళదాం అనుకున్న టైంలో జరిగినటువంటి రాంగ్ మెడికేషన్ వల్ల జరిగింది అది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే లివర్ సిరోసిస్ తో బాధపడుతూ తుఫాన్ చేశారు. జంజీర్ చేసిన తర్వాత అక్కడ సంజయ్ దత్, ఇక్కడ శ్రీహరి గారు. హిందీ సంజయ్ దత్ గారు, ఇక్కడ శ్రీహరి గారు చేశారు.
సంజయ్ దత్ గారికి రామ్ చరణ్ గారికి అక్కడ పాట ఉంది, ఇక్కడ పాట పెట్టకపోతే పాట పెట్టినందుకు ఈయన అలిగారు కూడా, శ్రీహరి అన్నయ్య అలిగారు. అలిగిన తర్వాత వాళ్ళు ఎందుకు పాట పెట్టలేదంటే ఆయన హెల్త్ పర్మిట్ చేయట్లేదు, ఆయన ఎక్కువ మనం ఇబ్బంది పెడతామేమో అని చెప్పి పాట పెట్టడం. అప్పటికే కొంత వేరియేషన్ తెలిసింది శ్రీహరి గారు. సర్జరీ చేసుకోవాలని ప్రిపరేషన్లో ఉన్నారు, సర్జరీ చేసుకోవాలి అన్న ప్రిపరేషన్లో అయితే ఉన్నారు. రామ్ చరణ్ గారిని కలవడానికి సినిమా చూసి సినిమా గురించి చెప్దామని చెప్పి రామ్ చరణ్ గారిని కలిసినప్పుడు శ్రీహరి గారి పాత్ర గురించి ప్రస్తావించాం. చాలా అద్భుతంగా వచ్చింది. పర్టికులర్ సీన్ ఒకటి ఉంటుంది, తను సేవ్ చేస్తాడు. అవును, అంటే బాగుంది, నచ్చిందంటే చాలా బాగుంది అంటే శ్రీహరి గారిని కూడా వెళ్ళి అప్రిషియేట్ చేయండి అన్నారు. లేదు తప్పకుండా వెళ్తామని ఆ రోజు ఇంటికి వెళ్తే నాకు ఎందుకో ఒక నెగిటివ్ వైబ్రేషన్, చాలా నెగిటివ్ వైబ్రేషన్ ఆయన చూడగానే. నోటి వెంట అప్రయత్నంగా ఎటువంటి మాటలు వచ్చాయంటే నిజంగా మాట్లాడి ఉండకూడదేమో అని ఇప్పటికీ అనిపిస్తుంది. అన్నయ్య ఎస్వి రంగారావు గారు పోతూ పోతూ నా నటవారసుడు కైకాల సత్యనారాయణ చెప్పిపోయారు, కైకాల సత్యనారాయణ గారి తర్వాత ఎవరు, ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ గారి తర్వాత ఎవరు అంటే మీరున్నారు, మీరు లేకుంటే ఏమవుతుంది, మీ తర్వాత ఎవరున్నారు ఇవి చేయటానికి అన్నాను నేను. నవ్వుతూ విన్నారు, కౌలించుకున్నారు, భుజం తట్టారు. ఫొటోస్ ఉన్నాయి ఇంట్లో ఇప్పటికీ. లాస్ట్ ఫోటో విత్ శ్రీహరి అన్నయ్య ఫొటోస్ దిగాము ఆ రోజు, అయిపోయింది. నెల రోజుల్లో లేరు, నెల రోజుల తర్వాత లేరు. షాకింగ్ విషయం. ముంబై హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ట్రీట్మెంట్ కొనసాగుతుందని అన్నారు. 1-2 గంటల్లోనే శ్రీహరి గారు హఠాన్ మరణం అనేసరికి అస్సలు ఒక్కసారి ఉలిక్కిపాటు. హైదరాబాద్ జన ప్రపంచం సీరియస్లీ ఆయన అంతిమయాత్రకి తీసుకురావడానికి ముందు వెళ్ళాను. భౌతిక ఇంకో రాకముందు ముందు ఇంటి దగ్గరికి వెళ్ళింది నేనే, నివాసం దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బైట్స్ నావే ఉంటాయి, అన్ని టీవీ ఛానల్స్లో ఫస్ట్ బైట్ నాదే ఉంటుంది. మాట్లాడేసిన తర్వాత నాకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో భౌతిక చూడకూడదని ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు శ్మశాన వాటికకు మాత్రం వెళ్ళాను అనమాట. బాచుపల్లి వాళ్ళ ఫామ్ హౌస్లోనే చేశారు. భౌతికాయ మాత్రం చూడలేదు, నేను చూడదలుచుకోలేదు. నేను శ్రీహరి అన్నయ్యని అలా చూడకూడదని అనుకున్నాను. ఆయన ధైర్యం అండి, ఆయన ఏంటి, ఆయన చాలా మందికి ధైర్యం. శ్రీహరి అన్నయ్య ఉన్నారు, మనం ఏదైనా వెళ్ళి చెప్పొచ్చు, ఆయన ఉన్నారు అనే ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. ఆయన లేరన్నప్పుడు ఏంటంటే ఆయన ఉన్నారు అని అనుకొని నిశ్శబ్దంగా ఉండటం బాగుంటుంది, ఉన్నారు అని అనుకోవడం ధైర్యం అనమాట. అదే చనిపోయిన తర్వాత శాంతి గారు చాలా రోజులు ఇంటర్వ్యూలు ఏమి ఇవ్వలేదు, ఫోర్స్ వల్ల ఏమో ఇచ్చిన తర్వాత చాలా మంది డబ్బులు ఇవ్వాలి, బాగున్నప్పుడు అందరూ వచ్చారు, బాగోపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు, ఇవాళ విజ్ఞతకి వదిలేస్తున్నాను, బాగా చెప్పింది నేను ఫాలో అవ్వదలుచుకున్నాను అని చెప్పినప్పుడు బాధ అనిపించింది. ఇలాంటి వ్యక్తిని కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అనేసి. చాలా మంది చేత మోసపోయారని విన్నాను, నిజమేనా? అంటే మోసపోయారు అని అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరో వస్తారండి, ఎవరో వచ్చి సినిమా చేద్దాం అని అంటారు. సినిమా ప్రారంభించడానికి వరకే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. సినిమా ప్రారంభించేంత వరకు అంటే ఆఫీస్ తీస్తారు, ఎంతో కొంత ఒక చాలా చిన్న అడ్వాన్స్ శ్రీహరి గారికి ఇవ్వటము, డైరెక్టర్కి ఇవ్వటము, ఆఫీస్ తీసి స్క్రిప్ట్ అనో అదనో ఇదనో పూజనో ముహూర్తం అనో రికార్డింగ్ అనో, లేకపోతే క్లాప్ స్విచ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇంక లేవంటారు. తెలుసు, నాకే తెలుసు కొంతమంది పేర్లు అనవసరం. అప్పుడు ఈయన ఏం చేసేవారు, ఈయన గుడ్ విల్ ఉపయోగించి ప్రొడక్షను, ఫోటోగ్రాఫరు, డైరెక్టర్ అందరూ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కాబట్టి దీన్ని ఇలా చేద్దాం, ఆ ఏరియాలో ఇలా అమ్మితే ఇంత వస్తే దీంతో ఇలా చేద్దాం, దాంతో ఇలా చేద్దాం, అలా చేస్తే ఇలా అవుతుంది, అలా నిర్మాతలు అని నిర్మాత అని శ్రీహరి గారి సినిమాలకు పేర్లు వేసుకుని ఇవాళకి పరిశ్రమ తిరుగుతున్న వాళ్ళు నాకు తెలుసు. ఒక సినిమా, అర సినిమా, 1.5 సినిమా తీసి మేము సినిమా నిర్మాతలు అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు శ్రీహరి గారి దయా దాక్షిణ్యాల మీద, భిక్ష మీద నిర్మాతలు అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అనవసరం వాళ్ళ పేర్లు చెప్పుకోవటం. ఒక సంస్మరణ అండి, ఆగస్టు 15 వస్తే ఆయన జయంతికి ఒక సంస్మరణ కానీ, లేకపోతే ఒక అసలు గుర్తు చేసుకోవాలి కదా మనిషిని. మీకు జీవితాన్ని ప్రసాదించినటువంటి మంది ఎంతమంది దర్శకుల్ని పరిచయం చేశారు. ఇవాళ కొంతమంది లేరు, కేఎస్ నాగేశ్వరరావు లేరు, సాయి బాలాజీ లేడు, సరే లేని వాళ్ళని పక్కన పెట్టండి, ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆయన అవకాశాలు ఇచ్చి, ఉన్న వాళ్ళని వెన్ను తట్టి ప్రోత్సహించి మీరు సినిమాలు చేసుకోండి. అసలు జీవితాంతం ప్రొడక్షన్ మేనేజర్లుగా మిగిలిపోయేటటువంటి వాళ్ళకి నిర్మాత ప్రొడ్యూసర్ అనే వాళ్ళు టైటిల్ కార్డు వేసుకుని నిర్మాతలుగా ఆ తర్వాత 5-6 సినిమాలు తీసి స్థిరపడినటువంటి వాళ్ళు శ్రీహరి గారి దయాదాక్షిణ్యం వల్ల చాలా మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ లిస్ట్ శాంతాడంతే ఉంటుందిలేండి సార్, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అంతే నిజంగా ఉండుంటే ఇంకెన్ని అద్భుతమైన పాత్రలు, అజరామరమైన పాత్రలు. శ్రీహరి గారు లేకపోవటం వల్ల చాలా మందికి ఈ విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. పిల్లా నువ్వు లేని జీవితం శ్రీహరి గారిని దృష్టిలో పెట్టుకుని ఎస్ రవికుమార్ చౌదరి గారు తయారు చేసుకున్న స్క్రిప్ట్, సాయితేజ్ పరిచయ చిత్రం. సగం సినిమా పూర్తయిన తర్వాత శ్రీహరి గారు పరంపదించారు. అక్కడి నుంచి మీకు జగపతిబాబు గారు వచ్చారు. మీకు శ్రీహరి గారు చేయాల్సిన చాలా పాత్రలు ఇవాళ మనం చూస్తుంటే ఇది
జగపతి బాబు గారు చేసిన పాత్ర శ్రీహరి గారు చేయాల్సిన పాత్ర ఏమో అని అనిపిస్తుంది. ఇవాళకి నాకు బాహుబలి చూస్తే శ్రీహరి గారు ఉండుంటే కట్టప్ప శ్రీహరి గారే చేసేవారు, ఇంకొకరు ఎవరు చేసి ఉండేవారు కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే మగధీరతో నిరూపించుకున్నారు కదా, అనేది ఉండింది కాబట్టి. నిరూపించుకున్నారు కదా, కొత్తగా నిరూపించుకోవాల్సింది డైలాగ్ చెప్పలేరా, యాక్ట్ చేయలేరు. ఆయన ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని సినిమాలు ఉండండి, ఒరే తమ్ముడు అని ఇలా సినిమాలు ఉండే దాసరి అరుణ్ కుమార్ ఒక హీరో, ఈయన అన్నయ్య అన్నమాట. అవును, ఆయన డాన్స్ చేయాలన్నది ఆయన కోరిక, డాన్స్ చేసి స్టెప్స్ వేసి మెప్పించాలన్నది ఆయన కోరిక. ఆయన డాన్స్ చేస్తున్నారని తెలుసుకుని ఈయన డాన్స్ ఎలా చేస్తున్నారో చూడాలని శాంతి గారికి కోరిక. అవును, ఈవిడ వెళ్ళాలనుకుంటే ఆయన కండిషన్ ఏంటి, శాంతి వస్తే నేను చేయను, శాంతి వచ్చి చూస్తే నేను చేయను, శాంతి లేకుండా డాన్స్ కంప్లీట్ చేయండి, సాంగ్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి అలా ఆయన డాన్స్ చేసి ముద్దు ముద్దుగా ముచ్చటగా వేసినటువంటి స్టెప్స్ అవి ఉన్నాయన్నమాట, లేవని కాదు. కానీ పరశురామ్ అని ఒక సినిమా, దాంట్లో సంగమితో జారిందమ్మ జారిపైట ఆ పాట ఎంత ట్రెండ్ సృష్టించింది ఆ పాట అంటే, యూట్యూబ్లో ట్రెండే, తర్వాత జాతరలో, తిరునాళ్లలో, పండగల్లో, పెళ్లిళ్లలో ఎక్కడ పడితే అక్కడ ట్రెండ్ ఆ పాట. దాంట్లో క్యారెక్టర్స్ కూడా సార్ అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని కట్టిపడేస్తే ఎలా అమాయకంగా లాక్కెళ్ళిపోవడము, అమ్మ అన్ని పంపొస్తుంది బిందెగిరికి తీసుకొని రానేసారంటే సుజాత గారు నా కొడుకే నా వీడు అనేసి చూసంటే ఆయన యాక్షన్ అసలు ఏంటి ఇంత చేంజ్ ఓవర్ చూపించగలరా శ్రీహరి గారు అనేసి అని. కొన్ని క్యారెక్టర్స్, భద్రాచలం అయితే ఎవర్ గ్రీన్ సార్, సీరియస్ క్లాసిక్. భద్రాచలం క్లాసిక్, ఎవర్ గ్రీన్ అది సీరియస్. శంకర్ గారిని మళ్ళీ ఇప్పుడు ఇవాళ తీయమన్నా కూడా తీయలేరు భద్రాచలం. నిజంగా ఆత్మ ఉంటుంది ఆ సినిమాలో, ఒక ఆత్మ ఉంటుంది మీకు భద్రాచలం సినిమాలో. అది మట్టిని నమ్ముకొని చేసినటువంటి కథలండి. వైఎస్ కృష్ణేశ్వరరావు గారిని రచయిత, వారి యొక్క భాగస్వామ్యం కూడా చాలా ఉంది ఆ సినిమా రూపకల్పనలో. ఈ సందర్భంగా వారి పేరుని కూడా మనం ప్రస్తావించాలి. అందులో వారు అద్భుతమైన పాత్ర చేశారు వైఎస్ కృష్ణేశ్వరరావు. అవును, ఏది ఊరుమల్లే వస్తావో, మెరుపల్లే వస్తావో, ఎక్కడి నుంచి వస్తావో కాపాడటానికి, ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు, పట్టణం వెళ్ళిపోతున్నావు, భద్రాచలం ఎక్కడున్నావు అని కేకేస్తే ఎవరొచ్చి మమ్మల్ని కాపాడుతాయారు, వైఎస్ కృష్ణేశ్వరరావు గారు. ఆయనే డైలాగ్స్ రాసింది ఆయన, బాగా కంట్రిబ్యూషన్ చాలా ఉంది, గుర్తు చేసుకోవాలి మనం. నిజంగా ఉండుంటే ఇప్పుడు అసలు తెలుగు సినిమా స్థాయికి సంబంధించి పరభాషా క్యారెక్టర్లను నమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ మేబీ శ్రీహరి గారు ఉండుంటే రాకపోయి ఉండేది. డైరెక్టర్స్ ఆయన కోసం ఇంకెన్ని పాత్రలు క్రియేట్ చేసేవాళ్ళు, మనల్ని ఇంకెంత అలరించి ఉండేవాళ్ళు. కానీ మరణించడము అనేది అయితే చాలా బాధాకరమైన విషయం. బట్ ఆయన ఉంచిపోయిన ఈ స్మృతుల్ని మరొక్కసారి మా అందరికీ గుర్తు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.